ప్రేజ్ ది లార్డ్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో క్రీస్తు సాక్షి కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి ప్రియ సహోదరి సహోదరులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి వందనాలండి. అందరూ బాగున్నారా? ఈరోజు తమ్మునేలు చూసుంటారు. ప్రభువైన యేసుక్రీస్తుల వారు, అదేవిధంగా సాతాను. ఏదైతే ప్రభువైన యేసుక్రీస్తుల వారు సాతానును ఏ విధంగా శోధనల నుంచి జయించడమే కాకుండా ఆ యొక్క శోధనలను శ్రమలను ఏ రకంగా మాదిరిగా ఆయన సహించారనే విషయాల్ని ఈరోజు మనము తెలుసుకునే ముందుగా ఒకసారి మనము అసలు సాతాన్ అనేది కేవలం ఈ భూమి మీద మానవుల్ని అనేక రూపాలు ఎందుకు శోధిస్తుంది అనేదేనంటే, ఈ లోక మార్గంలో కానీ ఈ భూమి మీద కానీ ఆయనను స్తుతించేది కానీ ఆయనను ఆరాధించే శక్తి దేవుడు ఒక మానవుడికి మాత్రమే ఇవ్వడం జరిగింది. ఆ మానవులు అనేవాళ్ళు సమస్త జనులు అందరూ కూడా ఆయన బిడ్డలమై ఉన్నాము. ఏదైతే ఆయన బిడ్డలమైనటువంటి మనల్ని ఏ రకంగా శోధించాలి, శ్రమలో కానీ అనేకమైనటువంటి ప్రతికూల సమస్యల్లో కానీ అనేకమైనటువంటి ఇబ్బందులలో కానీ మన కష్టాలలో కానీ అదేవిధంగా నీతిమంతులుగా ఉన్నప్పుడు కానీ యథార్థవంతులుగా ఉన్నవారి మీద సాతాను యొక్క శోధన ఏ రకంగా ఉంటుంది అని అంటే కేవలము మనము ఆయన బిడ్డలము కాబట్టి. ఎందుకనంటే ప్రభువైన యేసుక్రీస్తుల వారే ఆ యొక్క సాతాను శోధనలను శ్రమలను జయించడమే కాకుండా ఆయన సహించడం జరిగింది. 100% దేవుని కుమారుడు అయినప్పటికీ 100% మనిషి కుమారుడిగా ఉన్నప్పుడు కూడా ఆయన యొక్క శరీరధారి ఉండి కూడా ఆయన కూడా శోధనలు శ్రమలను అనుభవించడం అనేది మనకు వాక్యం సెలవిస్తుంది. అది ఎక్కడ ఏంటి అనేది మనం చూసుకుంటే కేవలం మన క్రొత్త నిబంధనలో ప్రభువైన యేసుక్రీస్తుల వారు మనిషి కుమారుడుగా ఉన్నప్పుడు ఈ భూమి మీద దైవ కుమారుడై ఉండి ఆయన పొడినటువంటి శ్రమలు శోధనలు ప్రత్యక్షంగా ఆయన అనుభవించినటువంటి శోధనలను ఆయన మాట్లాడినటువంటి మాటల ద్వారా మనం తెలుసుకోవచ్చు. తద్వారా ప్రతి మనిషి జీవితంలో శోధనలు కానీ శ్రమలు వచ్చినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఆయన కూడా శోధనలను శ్రమలను జయించిన వారు, సహించిన వారు. తద్వారా మన విశ్వాసాన్ని మన నమ్మకాన్ని మరింతగా మనం బలపడి మన దీనస్థితిని ప్రార్థనాపూర్వకంగా మనం ఆయనకు అందించినట్టయితే ఈ శ్రమలు ఈ శోధనలు అనేవి మనల్ని విడిచిపోతాయి అనేది తెలుసుకోవాలంటే ముందుగా ప్రభువైన యేసుక్రీస్తుల వారు సాతాను నుంచి ఏ రకంగా శోధనలు అనుభవించారు, ఏ రకంగా ఆయన ఆ శోధన ఆ శ్రమలను సాతాను విడిచి ఏ రకంగా వెళ్ళిపోయింది అనేది తెలియాలి అంటే మత్తయి సువార్త 4వ అధ్యాయంలో మనం చూసుకున్నట్టయితే ప్రభువైన యేసుక్రీస్తుల వారు ప్రత్యక్షంగా అనుభవించినటువంటి శోధనలు మనం తెలుసుకోవచ్చు. అసలు ఏం జరిగింది అనేది మనం చూసినట్టయితే మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ప్రభువైన యేసుక్రీస్తుల వారు బాప్తీసం ఇచ్చినటువంటి యోహాను ద్వారా ఆయన బాప్తీసం తీసుకున్న తర్వాత అరణ్యంలోనికి కొనపోబడి అక్కడ వాక్యానుసారంగా మనం చూసుకున్నట్టయితే 4వ అధ్యాయము 2వ వచనంలో మనం చూస్తే 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి గొనగా. ఏదైతే ప్రభువైన యేసుక్రీస్తుల వారు 40 దినాలు ఏదైతే 40 దినములు రాత్రి ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి గొనగా, అంటే ఒక రోజు కాదండి, 2 రోజులు కాదండి. ప్రభువైన యేసుక్రీస్తుల వారు సాక్షాత్తుగా 40 దినాల పాటు ఆయన ఆ అరణ్యంలో ఉపవాసం ఉన్నప్పుడు ఆయన ఆకలి పరిస్థితి, అంటే ఆయన ఏదైతే ఆహారం కోసము ఆయన ఎదురు చూస్తున్న సమయంలోని అక్కడ సాతాన్ అనేది ఆయన మీద ప్రయోగాత్మకంగా కొన్ని చర్యలను కొన్ని మాటలను మాట్లాడడం జరిగింది. ఈ అధ్యాయాన్ని మనం ధ్యానిస్తున్నప్పుడు సాతాను మరి ముఖ్యంగా 3 శోధనలను గురి చేయడం జరిగింది ప్రభువైన యేసుక్రీస్తుల వారిని. ఆయనను ఏ రకమైన శోధనలు గురి చేసింది అనేది ప్రశ్న రూపంలో 3 ఉంటే ప్రభువైన యేసుక్రీస్తుల వారు దానికి సమాధానంగా 3 సమాధానాలు చెప్పడము, ఆ తర్వాత ఏదైతే ఈ సాతాను ప్రభువైన యేసుక్రీస్తుల వారు విడిచిపోయిన అంశాలే ఇందులో మనకు పొందపరచడం జరిగింది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మొట్టమొదటిసారిగా సాతాను ప్రభువైన యేసుక్రీస్తుల వారిని ప్రశ్నించిన ప్రశ్న ఏంటో మనం ముందు చూద్దాం. ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగినట్లు ఆజ్ఞాపించుము అనెను. అంటే మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే రాళ్ళను రొట్టెలగినట్లు ఆజ్ఞాపించము అన్నమే కాకుండా నీవు దేవుని కుమారుడు అయితే అని చెప్పి సంబోధించడం జరిగింది. దీనికి
ఈ మొదటి ప్రశ్నకు, ఏదైతే మొదటి శోధనకు ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు చెప్పినటువంటి సమాధానం ఏంటంటే, అందుకు ఆయన, మనుష్య కుమారుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుడి నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని రాయబడి ఉన్నది అనెను. ఇక్కడ ఏదైతే ప్రభుని యేసుక్రీస్తుల వారు దేవుడి నోటి నుంచి వచ్చిన ప్రతి మాట వల్ల కూడా జీవించడం జరుగుతుంది అని సాతానికి ఏదైతే అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పడం జరిగింది ప్రియమైన సహోదరి సహోదరులారా. ఆ తర్వాత ఏదైతే అపవాది, అంటే అపవాదికి ఎన్ని రకాల పేర్లు ఉన్నాయనేది మనందరికీ తెలిసిందే. ఇక్కడ మళ్ళీ రెండోసారి చూస్తే, ఇక్కడ మొదటిసారి ఏమో శోధకుడు అని బోధించు ఆ శోధకుడు, ఆ తర్వాత ఇక్కడ వచనంలో మనం చూస్తే రెండవ ప్రశ్నలో మనం చూస్తే 4వ అధ్యాయము 5, 6 వచనాల్లో రెండవ ప్రశ్న ఉంటుంది. అది ఏంటనేది మనం చూస్తే, ఇక్కడ అంతటా అపవాది పరిశుద్ధ పట్టణముకు ఆయన తీసుకుని పోయి దేవాలయ శిఖరము ఆయనకు నిలవబెట్టి, మరలా చూడండి ఇక్కడ, నీవు దేవుని కుమారుడు అయితే క్రిందకి దుముకుము, అంటే కిందకు దూకుము అని చెప్పాను. అప్పుడు దాన్ని ఉద్దేశించి ప్రభువైన యేసుక్రీస్తుల వారు చెప్పినటువంటి సమాధానం ఏంటి అనేది మనం చూసుకున్నట్టయితే, అక్కడ ప్రభువైన నీ దేవుని నీవు శోధింపవలదని మరి ఒక చోట రాయబడి ఉన్నదని వానితో చెప్పెను. ఏదైతే ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఆ యొక్క సాతాను ఆ ఎత్తైన కొండైన ప్రదేశాన్ని తీసుకుని వెళ్ళిపోయి, నువ్వు దేవుని కుమారుడు అంటున్నావు కదా, దేవుడు నిన్ను రక్షిస్తాడు, ఈ రక్షించేటప్పుడు నీ కాళ్ళకు కానీ నీ చేతులకు కానీ నీ శరీరానికి ఎటువంటి గాయాలు లేకుండా నిన్ను కాపాడుతాడు కదా, నువ్వు ఈ పై ప్రదేశం నుంచి నువ్వు దూకు అని చెప్పినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఆ సాతానికి చెప్పినటువంటి సమాధానం ఏంటంటే, రెండో శోధనలోని ఎట్టి పరిస్థితిలో కూడా నీ దేవుణ్ణి నువ్వు శోధింపవలవద్దు అని చెప్పి, దేవుడు అంటే ఏదైతే సాక్షాత్తు ఆయన కుమారుడుగా ఉండి ఆయన ఎవరిని సంబోధించాడు, దేవుడు అని తండ్రిని సంబోధించడం జరిగింది ప్రేమైన సహోదరి సహోదరులారు. అంటే సమస్తాన్ని తండ్రి చిత్తానుసారంగానే ఆయన నడుచుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత మనము 3వ శోధన మనం చూసుకున్నట్టయితే, ఏదైతే ఈ శోధన క్రమాలలో 3వ శోధన ఏంటి, 4వ అధ్యాయంలో 8, 9 వచనాలు మనం చూసుకున్నట్టయితే, మరలా అపవాది. మొదట శోధన శోధకుడు, రెండవది అపవాది, మరలా 3వసారి కూడా సంబోధన ఏంటంటే 4వ అధ్యాయంలోని మనం చూస్తే 8వ వచనం చూస్తే, మరలా అపవాది మిగులు ఎత్తైన ఒక కొండ మీదకి ఆయన తోడుకొని పోయి ఈ లోక రాజ్యాలన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలిపడి నాకు నమస్కారం చేసిన ఎడల వీటన్నిటిని నీకు ఇచ్చేదని ఆయనతో చెప్పగా సాతాను మళ్ళీ ప్రభువైన యేసుక్రీస్తుల వారు శోధిస్తుంది. ఏంటంటే ఈ సమస్త ప్రపంచాన్ని, ఈ సృష్టినంతా కూడా నీకు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఏం చెప్తున్నారు అక్కడ, ఎత్తైన కొండ మీద నేను తోడుకొని ఈ లోక రాజ్యాలన్నీ కూడా నీ మహిమగా ఉంటాయని ఏదైతే ఆ అపవాది ప్రభువైన యేసుక్రీస్తుల వారిని శోధిస్తున్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తుల వారు 3వసారి సాతాను ఉద్దేశించి తెలియజేసినటువంటి సమాధానం ఏంటనేది మనం తెలుసుకోవాలంటే, ఇక్కడ 4వ అధ్యాయంలో 10వ వచనంలో మనం చూసినట్టయితే, యేసు వానితో, సాతాను పొమ్ము, ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రమే సేవింపవలను. ఈ సృష్టిలో సమస్తమంతా కూడా ప్రభువైన దేవుణ్ణి అంటే తండ్రిని మాత్రమే సేవింపవలను అని చెప్పి సాక్షాత్తు కుమారుడు ఈ సాతాను శోధనలో ఏదైతే 3 దశలుగా ప్రభువైన యేసుక్రీస్తుల వారు సాతాను శోధించిన విధానంలోని ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా వాటిని తట్టుకొని వాటిని జయించడమే కాకుండా వాటిని సహించి సమస్తాన్ని కూడా తండ్రి చిత్తానికే విడిచిపెట్టిన తర్వాత ఏం జరిగింది అదే మనం తెలుసుకోవాలని అంటే, ఇక్కడ మనం చూసినట్టయితే అప్పుడు ఈ సాతాను అనేది ఏం జరిగిందని అంటే, మనము 11వ వచనంలో మనం చూసుకున్నట్టయితే, అంతటా అపవాది ఆయనను విడిచిపోగా ఏమైందండి, ఇక్కడ మనం గమనించినట్టే ప్రియమైన సహోదరి సహోదరులారా, సాతాను ఎన్ని రకాలుగా ప్రభువైన యేసుక్రీస్తుల వారిని ప్రలోభాలకు గురి చేసినా కూడా, ఎన్నో ఆశలు చూపించినా కూడా, ఆయనను కొన్ని శ్రమల మార్గాల వైపు నడిపిస్తున్నప్పటికీ కూడా ఆ అపవాదికి తల వంచకుండా, అది తీసుకున్నటువంటి అనేకమైనటువంటి మాటలకు లొంగకుండా ప్రభువైన యేసుక్రీస్తుల వారు సాతానుని సహించడం మరియు జయించడం రెండూ జరిగాయి ప్రియమైన సహోదరి సహోదరులారా. అప్పుడు అక్కడ జరిగినటువంటి పరిస్థితి ఏంటి మనం చూస్తే, అంతటా అపవాది ఆయన విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు
పరిచర్య చేసిరి. ఏదైతే అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ మనం అన్ని చూసినట్టయితే ఆ చుట్టుపక్కల దేవదూతలు వచ్చి ప్రభువైన యేసుక్రీస్తు దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తుల వారికి అక్కడికి వచ్చి ఏదైతే పరిచర్య చేయడం జరిగింది అనే విషయాన్ని మనకి ఇక్కడ పొందపరచడం జరిగింది. ఆ తర్వాత మరి ముఖ్యంగా ఈ యొక్క సాతాను శోధన, మొదటి శోధన, రెండవ శోధన, మూడవ శోధన, శోధకుడు అపవాది. ఈ ఒక పక్కన సాతాను దేవుని ప్రశ్నలతో మాటలతోని అనేకమైనటువంటి సమస్యలు గురి చేస్తున్నప్పుడు తండ్రి చిత్తము చేత సమస్తాన్ని కూడా కలిగి ఉన్నప్పటికీ కూడా ఆయన మనిషి కుమారుడిగా ప్రతి శోధనని అదేవిధంగా ప్రతి శ్రమని కూడా ఆయన పొందారు అనేది మనకి ఈ యొక్క మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ప్రభువైన యేసుక్రీస్తుల వారు కూడా శోధనలను అనుభవించారు అనేది మనకి తెలియడం జరుగుతుంది. ఈ అంశాల ద్వారా మనము కూడా శోధనలను జయించే వారముగా, సహించే వారముగా ఉండాలనేది కూడా మనం తెలుసుకోవాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, కేవలం అటువంటి శోధనలు కానీ అదేవిధంగా అటువంటి శ్రమలను మనం జయించాలంటే మనకు కావాల్సింది సమస్తము మన దీనస్థితిలో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని కూడా దేవుని దగ్గర మనము తెలియపరచాలి. ప్రార్థనాపూర్వకంగా మన హృదయాలలోని మన మనస్సులో ఉన్నటువంటి ఏ మాదిరి శోధనలు, మన కుటుంబ శోధనలు, మన వ్యక్తిగత జీవితంలో శోధనలు, మన సమాజంలో మనం అనుభవిస్తున్న శోధనలు, ప్రతి శోధనలకు కూడా ప్రభువైన యేసుక్రీస్తుల వారి దగ్గర మనం మనం ప్రార్థనాపూర్వకంగా చెప్పినట్టయితే ఖచ్చితంగా శోధనల నుంచి కానీ శ్రమల నుంచి కానీ దేవుడు మనల్ని ఆయన వలె మనకి శక్తిని ఇవ్వడం జరుగుతుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ తర్వాత ఏం జరిగింది అనేది చివరగా మనం చూసినట్టయితే అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తుల వారు సమస్తము కూడా ఇక సాతాను నుంచి కూడా శోధనల నుంచి బంధకాల నుంచి ఆయన మొత్తం అంతని కూడా ఆయన జయించిన తర్వాత అప్పుడు దేవుని రాజ్య సువార్తను ప్రకటించడం ఒక మాటని 4వ అధ్యాయంలో మనం చూసినట్టే 17వ వచనంలో అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందడని చెప్పుచు ప్రకటింప మొదలుపెట్టును. ఏంటండి, దేవుని యొక్క రాజ్యము వస్తున్నది కాబట్టి మీరు మారు మనసు పొందండి, పశ్చాత్తాపపడండి, పాపాన్ని విడిచిపెట్టండి, నీతి మార్గాన్ని అనుసరించండి, యథార్థమైన జీవితాన్ని కలిగి ఉండండి, సాత్వికమైన మనసును కలిగి ఉండండి, దీనస్థితిలో ఉన్న ప్రతి దాన్ని కూడా ఆయన ఆశీర్వదిస్తానని చెప్పి దేవుని రాజ్యము ప్రారంభమైనది అని చెప్పి ప్రభువైన యేసుక్రీస్తుల వారు స్వయాన ఆయన నోటితో మాట్లాడినటువంటి గొప్ప మాట. ఆ తర్వాత ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఏదైతే ఈ మాట చెప్పిన తర్వాత 23వ వచనము, ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రొత్త నిబంధనలో ప్రభువైన యేసుక్రీస్తుల వారు అసలు ఏం చేశారు అనే ఒకే ఒక్క మాట మనకి ఈ యొక్క 23వ వచనంలోనే తెలుస్తుంది. అంటే ఆయన ఈ భూమి మీద రావడం గల కారణం వచ్చిన తర్వాత ఆయన సువార్త పరిచర్యలో ఏంటి అనేది మొట్టమొదటిగా మనం చూసినట్టు 23వ వచనంలో మనం చూసినట్టయితే అక్కడ ప్రభువైన యేసుక్రీస్తుల వారు చేసినటువంటి ఒక మాట, యేసు వారి సమాజ మందిరములలో, ఎక్కడైతే సమాజ మందిరములు ఉన్నాయట అక్కడ బోధించుచు దేవుని రాజ్యము గురించి సువార్తను ప్రకటించుచు ప్రజలలో ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలయ అంతటా సంచరించెను. ప్రియమైన సహోదరి సహోదరులారా, బోధించుచు ప్రభువైన యేసుక్రీస్తుల వారు బోధించిన బోధనలు, ప్రభువైన యేసుక్రీస్తుల వారు ప్రకటించిన ప్రకటనలు, ప్రభువైన యేసుక్రీస్తుల వారు స్వస్థపరిచిన స్వస్థతలు, ఆయన మొదటి రాకడలో దేవుని కుమారుడుగా, మనిషి కుమారుడుగా ఈ భూమి మీదకి ఆయన ఒక మొదటి రాకడలో వచ్చినప్పుడు సమస్త మానవాళిని దృష్టిలో పెట్టుకొని ఆయన చేసినటువంటి గొప్ప అద్భుతాలు కానీ, గొప్ప బోధనలు కానీ, గొప్ప ప్రకటనలు కానీ, ఈ యొక్క మానవునికి సంబంధించినటువంటి సమస్త విషయాలలో కూడా ఆయన మాటలను ఆయన మొదటి రాకడలో మనకు తెలియచేయడమే కాకుండా అదే విధంగా సంపూర్ణముగా ఆయన యొక్క జననము, అదే విధంగా ఆయన యొక్క పరిచర్య, ఆ తర్వాత ఆయన యొక్క శ్రమలు, ఆ తర్వాత ఆయన యొక్క మరణము, ఆ తర్వాత సమాధి, ఆ తర్వాత పునరుద్ధారణ జరిగిన తర్వాత ఆయన రెండో రాకడలో కూడా ప్రభువైన యేసుక్రీస్తుల వారు జరగబోయేటువంటి విషయాలను మనకు తెలియజేసి ఆయన ఆరోహణం అయ్యాడనే విషయాలను మనము సంపూర్ణంగా తెలుసుకోవాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, చివరగా మనం చూసుకున్నట్టయితే మరి యొక్క మాట ద్వారా ఈరోజు అంశము సాతానును జయించినటువంటి ఈ యొక్క విషయంలోనే మనము తెలుసుకున్న చివరి మాట ఏంటి అనేది మనం చూసుకున్నట్టయితే యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనంలో మనం చూసుకుంటే ఒక మంచి మాట మనకి ఇక్కడ తెలియచేయడం జరిగింది ప్రభువైన యేసుక్రీస్తుల వారు మనకి. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, మీరు దేవునికి లోబడి ఉండడి, అపవాదిని ఎదురించుడి,
అప్పుడు మీ యొద్ద నుండి పారిపోను. అపవాదిని ఎదిరించండి. అంటే అపవాదిని మనం ఎదిరించాలని అంటే ఖచ్చితంగా మనకు శక్తి కావాలి. ఎటువంటి శక్తి కావాలి? మన విశ్వాసంలో శక్తిగా ఉండాలి. అదేవిధంగా ఆయన యందు మన నిరీక్షణ కలిగి ఉండాలి. అపవాది పెట్టే శ్రమలలో మనము ఓపికతో ఉండాలి. అదే విధంగా శ్రమలు ఎన్నొచ్చినప్పటికీ కూడా మనం ఆయన మీద ఆధారపడి ఉండి ఆ రోజు మనము దేవుని మనం ఖచ్చితంగా అడిగిన రోజు ఈ శోధనలు కానీ ఈ శ్రమలు కానీ మన చుట్టూరు ఉండవు అని చెప్పి ప్రభువైన యేసుక్రీస్తుల వారు వాక్యానుసారంగా మనకి ఇక్కడ తెలియజేయడం జరిగింది. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఈ యొక్క వాక్యాన్ని బట్టి గాను ఈరోజు మనం మాట్లాడుకున్న అంశాన్ని బట్టి గాను మన నిత్య జీవితంలో కూడా మనము వ్యక్తిగతంగా కానీ మన కుటుంబాలలో కానీ మన సంఘాలలో కానీ ఏ ఇద్దరు వ్యక్తుల మధ్య ద్వారా కానీ మాటల రూపంలో కానీ అదేవిధంగా ఏవైనా విషయాలలో పరస్పర అవగాహన లేక జరిగినటువంటి ఇబ్బందులో కానీ శ్రమలు శోధనలు సాతాను ఎన్ని రకాలైనటువంటి శ్రమలకు గురి చేసినా కూడా మనమందరము కూడా ఆయన మీద ఆధారపడాలి. ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఆయనను మనల్ని రక్షించేవారు, మనల్ని ఆశీర్వదించేవారు, మనల్ని ప్రేమించేవారు. ఆయన మీద మనం ఆధారపడాలి అనేది వాక్యం మనకు సెలవిస్తుంది. మరి అట్టి ఆదరణ మనం పొందాలని, మనం ఆ మాదిరిగా ఆధారపడాలని మనందరం కలిసి ప్రార్థించుకుందాం. తలలు ఉంచుకున్నట్టయితే కలిసి ప్రార్థించుకుందాం. మహిమగల మా దేవ, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున వందనాలు స్తుతులు స్తోత్రములు తండ్రి. నేటి దినము ప్రభువా తండ్రి నాయన, తండ్రి కుమారుడిగా దేవుని కుమారుడుగా ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఈ భూమి మీద ఆయన మొదటి రాకడలో తండ్రి చిత్తం చేత సమస్తాన్ని జయించిన క్రమంలో ఎన్నో శోధనలు ఎన్నో శ్రమలు శాతాన్ని నుంచి ఎదుర్కోవడం జరిగినది. ప్రియమైన ప్రభువా దేవా, మరి ఈ క్రమంలో మేము కూడా ప్రభువా నాయన మా యొక్క ఈ లోక మార్గంలో మేము మా ఆయుష్కాలం ఉన్నంత వరకు కూడా ఈ లోక మార్గంలో శ్రమలను శోధనలను జయించేవారముగా సహించేవారముగా నిరీక్షణలతో ప్రభువా తండ్రి నాయన మా దీనస్థితిలో ప్రభువా తండ్రి మేము మీ మీద ఆధారపడేవారముగా ప్రభువా తండ్రి మాకు అటు శక్తిని అటు బలాన్ని మాకు కలుగచేయండి ప్రభువా. నీ బిడ్డలమైన మమ్మలను ప్రభువా తండ్రి నిత్యము ప్రేమించేవాడు ప్రభువా తండ్రి, మమ్మల్ని ఆశీర్వదించేవాడు ప్రభువా తండ్రి, మమ్మల్ని దీవించేవాడు ప్రభువా తండ్రి, మమ్మల్ని కరుణించేవాడు ప్రభువా తండ్రి నాయన. ప్రభువా నాయన ఎటువంటి శోధనలకు శ్రమలను మేము తట్టుకోలేని వారం ప్రభువా నాయన, నీ మీద ఆధారపడే ప్రభువా తండ్రి మేము జీవించేవారం నాయన. నీ బిడ్డలమైన మమ్మల్ని రక్షించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున పేరట మిక్కిలి కృపతో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. పరలోకమున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరబడినట్టు భూమి యందు నెరవేరబడినట్టు అన్నదిన ఆహారం లేని మాకు దయచేయండి. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారంగా తండ్రి మా అపరాధం క్షమించండి. శోధనల నుంచి దుష్టుల నుంచి కీడు నుంచి తప్పించండి ప్రభు. రాజ్యము బలము శక్తి మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, నేటి దినము ప్రారంభం నుంచి ముగింపు వరకు కూడా శాంతిని కలిగి ఉండి ప్రశాంతంగా దేవుడి మీద సమస్త క్రియలను ఆనబెట్టి మన జీవితంలోని మనం విజయం పొందాలని నేటి దినాన్ని మీరు అందరూ ప్రారంభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి క్రీస్తు సాక్షి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నూతనంగా చూసేవారు కానీ ప్రతి ఒక్కరూ కూడా సువార్తను అందచేయాలి, దేవుని యొక్క వాక్యాన్ని మనం ఇతరులకు తెలియజేయాలి అనే దేవుని యొక్క సంకల్పాన్ని నెరవేర్చే బిడ్డలుగా ఆ బాధ్యత మన మీద ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రియమైన సహోదరులారా, మీరందరూ కూడా తెలియని వారికి ఈ విషయాలను తెలియజేసే క్రమంలో దేవుడు మీకు భాగస్వాములు అయి ఉన్నారు. దీన్ని సంపూర్ణంగా తెలియజేయమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ.